నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బోర్డు మీద 17/8/24 888 శని త్రయోదశి వస్తుంది. అవును, చాలా విచిత్రమైన కాంబినేషన్, అప్పుడప్పుడు రేర్ గా వచ్చే కాంబినేషన్. ఇటు మనం తారీఖు బట్టి చూసినా 8 వచ్చింది, నెల బట్టి చూసినా 8 వచ్చింది, తర్వాత 2024లోను 8 వచ్చింది. సో 3 ఎందులు కలిపిస్తే ఇక్కడ 24 వచ్చింది. కానీ పాత రోజుల ప్రకారం అయితే అది శుక్రుడు అవుతాడు, కానీ మన దాని ప్రకారం అయితే గనక కుజుడు అవుతాడు. సో అందుకని ఇప్పుడు ఇది వాళ్ళ ప్రకారం మంచి జరుగుతుందా? మంచి జరిగితే ఎవరికి జరుగుతుంది? లేదు నేను కుజుడిని తీసుకుంటే ఆ చెడు ఎలా ఉంటుంది, లేదా ఎవరికి మంచి అవుతుంది? ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం, ఖచ్చితంగా తెలుసుకుందాం. రైట్. శని త్రయోదశి మరి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది, ఎవరెవరికి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది, ఎవరెవరు ఏమేమి పరిహారాలు చేసుకోవాలి అనేది వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా చెప్పండి సార్. అందులో మనకి ఏంటంటే ఈ శని త్రయోదశి అనేది ఖచ్చితంగా ఏదైనా సరే శనికి మనం ఏదైనా సరే ఒక శాంతి చెయ్యాలి అనుకుంటే ఇంతకంటే మంచి కాంబినేషన్ రాకపోవచ్చు. ఎందుకంటే జనరల్ గా శని త్రయోదశులు రావచ్చు, కానీ శని నంబర్తో కూడి శని త్రయోదశి రావటం అనేది అరుదు. అంటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ రెండు కలిసింది ఇక్కడ. సో అది అందుకని సంఖ్యాశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా అది సరే. న్యూమరాలజీ కాకపోయినా శనికి 8 ఇచ్చారు. సో అది అందుకని దాన్ని మనం ఏ రకంగా చూసినప్పటికీ కూడా అది అదే అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చేప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ శని అని రాశాను అంటే కుంభంలో శని ప్రస్తుతం అయితే వక్రంలో ఉన్నాడు యాక్చువల్గా. సో ఈ వక్ర శనితో పాటు ఇక్కడ ఎదురు బదురు కాంబినేషన్లో ఇక్కడ బుధుడు కూడా వక్రించి ఉన్నాడు. సో అందుకని ఈ ఆగస్టు నెలలోకి వచ్చేప్పటికి ఏంటంటే చాలా మందికి కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి. అంటే ఏ రకమైన ఇబ్బందులు అంటే కనుక వారు చేసే ఏ వ్యవహారం కూడా తేలకుండా కొద్దిగా ప్రతిష్టంభన. అంటే ఇది అయిపోయేలాగా బ్యాంకులో వాడు ఇంకేంది మీకు 12 రోజుల్లో చేసి పెడతాను అంటాడు, కానీ ఇంకో 20 రోజులు తెప్పచ్చు. సో అలా ఏ కార్యక్రమం పూర్తిగా అవ్వదు అని చెప్పలేం. ఒక రకమైన ప్రతిష్టంభన, డిలే. అది పరిస్థితి మనకి ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా కనిపిస్తుంది గ్యారంటీగా. అంటే సరైన ఏది ఆలోచిస్తే ఉపయోగపడుతుందో, లేదంటే దేనికి ప్రజలు ఎదురు తిరుగుతారో, ఇలా తర్జన భర్జనలు మనకి పాలకుల మధ్య కూడా పెరిగిపోతాయి ఇప్పుడున్న గ్రహస్థితికి అయితే. సో ఇక్కడ మనకు వచ్చినప్పటికీ ఏంటంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ కుంభంలో ఉన్నాడు. సో ఫస్ట్ మనం చూడాల్సింది అయితే మేష రాశి, ఇది మొదటి రాశి. ఓకే, మేష రాశికి అయితే కనుక లాభంలోనే శని ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉన్నాడు. కానీ ఖచ్చితంగా మేష రాశి వాళ్ళకి ఏంటంటే శని వక్రంలో ఉన్నా కానీ లాభంలో ఉన్నాడు, సక్షేత్రంలో ఉన్నాడు. కనుక కొద్దిగా డిలే అయినా కూడా విజయం సాధించగలిగే పొజిషన్లో అయితే కనుక మేషం ఉంది. సో ఆలస్యం అనేది ఉన్నా కానీ మేషానికి అయితే యోగమే ఉంది ఇప్పుడు. కనుక అధిక భాగం వాళ్ళంటే ఇటు ప్రమోషన్లు అనుకోండి, తర్వాత వ్యాపారస్తులు అయితే కొద్దిగా వాళ్ళకి ఉన్న లాభాలు కొద్దిగా ప్రతిష్టంభన ఉండొచ్చు, కానీ ఫైనల్గా నష్టపోరు. అంటే సపోజ్ ఈ నెలంతా కొంత మందకోడిగా సాగిన ఖచ్చితంగా వచ్చే నెలలో శుభం అనేది అయితే ఉంటుంది, పురోభివృద్ధి అనేది అయితే. అంటే ఇంచుమించుగా మనకి శని అనేది నవంబర్ దాకా వక్రంలో ఉంటారు. ఈ నెలాఖరికి ఇక్కడ బుధుడు అయితే కనుక వక్రం నుంచి అయిపోతుంది. సో మేషరాశికి అయితే అనుకూలమైన ఫలితాలు కానీ చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు వీళ్ళకి కోర్టు వ్యవహారాలు ఉంటే కనుక మేషరాశి వారికి మాత్రం కొంతవరకు చికాకులు ఉండటం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ శని అనేవాడు ఆయనకు పరిపూర్ణంగా అంటే మిత్రుడు కాదు. కనుక శత్రుత్వాలు అయితే పెరుగుతాయి, శత్రువుల రూపేణ కొంతవరకు ఇబ్బందులు పెరుగుతాయి. కనుక అదొకటి. అందుకని ఇక్కడ మనకు మేషరాశి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక శత్రు సంహారం కోసం, అంటే శత్రువు సంహారం అంటే శత్రువులు నశించిపోవడం కాదు, శత్రుత్వం నశించిపోవడం. సో ఆ రకంగా మేషరాశి వాళ్ళు అయితే ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కనుక ఏ రకంగా చేయాలి అంటే కనుక తేలికైన రెమెడీ ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళ ఇంట్లో 60+ ఉన్న వాళ్ళ వ్యక్తులు ఉంటే కనుక
శనివారం పూట అలా కనీసం ఒక 5 శనివారాలు వాళ్ళకి నమస్కరించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవటం. ఇంకా మొహమాటం గనక లేకపోతే శుభ్రంగా వాళ్ళ కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకోవటం. అదొక పద్ధతి. లేదు వాళ్ళకి తెలిసిన ఎక్కడైనా సరే రాబోయేది మనకి కొద్దిగా అంటే ఈ వర్షాకాలం అనంతరం వచ్చేది కూడా శీతాకాలం కాబట్టి ఎవరైనా సరే పేద వృద్ధ వ్యక్తులు ఎవరైనా కనుక మనకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నల్ల దుప్పటి దానం చేస్తే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. ఇంక మామూలుగా అయితే కనుక శనితో సంబంధం ఉన్నప్పుడు ముఖ్యంగా మేష రాశి కుజుడును శని కాంబినేషన్ అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆరాధన ఉపయోగపడుతుంది. సో అందుకని మేష రాశి వాళ్ళు అయితే కనుక అలా చేయాలి. వృషభం వారండి. అదే ఇక్కడ వృషభానికి చూసినప్పుడు రాజ్యస్థానంలో శని అనేది ఉంది కనుక ఇక్కడ రాజ్యస్థానం అనేప్పటికీ ఉద్యోగ స్థానం అనేది కూడా మనం తీసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రాజ్యస్థానం అనేది తండ్రి సంపాదనా స్థానం కూడా. అంటే నాన్నగారి యొక్క సంపాదన విషయాల్లో ఇప్పుడు ఏదో రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి వృషభ రాశి వాళ్ళకి. తర్వాత నాన్నకి రావాల్సిన పరపతి కానీ గౌరవం కానీ అవి కూడా కుంటుపడతాయి. మరి వ్యక్తిగతంగా ఈయనకి ఎలా ఉంటుంది? నాన్నగారు ఓకే, మరి ఈయన విషయంకి వచ్చేప్పటికి ఏంటంటే ఉద్యోగంలో అభివృద్ధి అనేది పెరుగుతుంది. వీళ్ళకి రావాల్సిందంటే ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో అయితే వస్తుంది గ్యారంటీగా ప్రమోషన్. కనుక దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు కొంతవరకు ఏంటంటే ఓల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ ఓల్డ్లో ఉండే వాళ్ళు అంటే ఇప్పుడు కొన్నాళ్ళు మిమ్మల్ని బెంచ్ మీద పెట్టాం, ఇంకో నెల అయితే కానీ మిమ్మల్ని మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ రాగానే తీసుకుంటాం, అలాంటి వాళ్ళు మాత్రం అవస్థ పడతారు. సో అలాంటి వాళ్ళకైతే ఇబ్బంది ఉంది. కానీ మిగతా అన్ని రంగాల వారికి కూడా ఖచ్చితంగా లాభం ఉంది. సో అలా బెంచ్ మీద పెట్టే విధానం ఏదైతే ఎలాంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంది. మిగతా వాళ్ళకి ఇది వృషభానికి కూడా చెప్పుకోదగిన అరెస్టీలో ఉంది. పైగా వృషభ రాశికి ఏమంటాం శుక్రుడికి అత్యంత ప్రీతిపాత్రుడు శని లేదా స్నేహితుడు. అందుకని వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఈరోజు చాలా అద్భుతంగా వినియోగించుకుంటే, ఎందుకంటే శని యొక్క దృష్టి పాజిటివ్గా ఉన్నప్పుడు వృషభ రాశి వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆయన రాజ్యాధిపతి అవుతాడు, భాగ్యాధిపతి అవుతాడు. అంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు ఆయన, వృత్తి ఉద్యోగాల్లో ప్రాస్పెరిటీ పెంచేవాడు ఆయన. ముఖ్యంగా కాకపోతే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో శని పాడైపోయాడో లేదో వాళ్ళకి తెలియదు. అలా పాడైపోయినప్పుడు సరైన వృత్తి ఉద్యోగాలు ఉండవు, అదృష్టం నోటిదాకా వచ్చి పట్టదు. కనుక ఈ రకంగా ఏదైనప్పటికీ కూడా ఇలా చిన్నప్పటి నుంచి కూడా అలా కష్టపడుతూ ఉండి అది కరెక్ట్గా నోటికి అందుతుంది, అందలేకపోతున్నాము అంటే కనుక సాధారణ పరిస్థితుల్లో అయితే వాళ్ళకి శని బాగుండనట్టే వాళ్ళ జాతకంలో. అలా ఏమైనా అనుభవం చేస్తున్న ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ రోజు అయితే కనుక వినియోగించుకోవాలి. ఎందుకంటే శని వాళ్ళకి చాలా అవసరమైన ప్లానెట్. ఏం చేయమంటారు? సో వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక ఎక్కడైనా దగ్గరలో కనుక మనం అంటే ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో మనం శివలింగం మీద స్వయంగా నీళ్ళెట్టి పోసే బయట అంటే గర్భగుడిలో ఉండే లింగాలు కాకుండా బయట ఉండే లింగాలు ఉంటాయి. అలా వీళ్ళకి తెలిసిన లింగం ఏదైనా ఉంటే కనుక కొద్దిగా శనివారాలు మధ్యలో వెళ్ళి నువ్వులు కలిపిన నీళ్లు పోయటం వల్ల కూడా ఖచ్చితంగా వీళ్ళ శని యొక్క ఉపశమనం అనేది ఉంటుంది, శని అనుగ్రహం పొందడం అనేది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా శనివారం నీలం రంగు దుస్తులు వేసుకుంటూ నెమ్మదిగా పనులు చేసుకోవడం బిగించేయడం మంచిది. తర్వాత వాళ్ళ ఇంట్లో పడమర అనేది సాధ్యమైనంత వరకు కూడా క్లీన్గా ఉంచుకోవడం అనేది మంచిది. రైట్ అండి. ఇక మిథున రాశి వారికి ఎట్లా అండి, ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజు? మిథున రాశి వారికి అయితే కనుక వీరికి కూడా అంటే ఇప్పుడు వృషభ రాశికి, మిథున రాశికి, కన్యా రాశికి కూడా శని బాగా అవసరమైన ప్లానెట్. నెక్స్ట్ వచ్చే తులారాశి కూడా, సరే మకర కుంభాలన్నిటికీ కూడా ఆయన అధిపతి కూడా. సో ఇక్కడ మిథునానికి వచ్చేప్పటికి సాధారణంగా శని వచ్చేప్పటికి ఇబ్బంది పెట్టే వాళ్ళు పనులు పూర్తి చేయడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఇప్పుడున్న ప్రతి ఏదైతే 8 అనేది అంటే ఈ ముఖ్యంగా ఈ 6 రాశుల వాళ్ళు అయితే తప్పనిసరిగా అంటే ఇందాక చెప్పిన వృషభం కానీ, మిథునం కానీ, కన్య కానీ, తుల కానీ, మకరం కానీ, కుంభం కానీ ఈ 6 రాశులకు కూడా ఇది చాలా అవసరమైన శని త్రయోదశి. ఎందుకంటే వీళ్ళు పూర్తిగా శని యొక్క ప్రభావంలో ఉంటారు. సో ఇక్కడ మిథున రాశి వాళ్ళకి వచ్చేప్పటికి ఈ నెల అంటే సమీపం వచ్చే 2-3 నెలలు వచ్చేప్పటికి ఏంటంటే మెయిన్ ఆరోగ్య విషయంలో ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన ఇబ్బందులు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బంది లేకుండానే బయటపడటం అనేది అయితే ఉంటుంది. బట్
ఆ, నలుపుతుంది, కొద్దిగా శారీరకంగా నలపటం అనేది ఉంటుంది. Hmm. కనుక వీళ్ళు శారీరక ఆరోగ్యం కోసం ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఈ నెలలో, కానీ ఇప్పుడు వచ్చే ఈ శని వక్రం పూర్తి అయ్యేంత వరకైనా Hmm. ఏం చేయాలి అంటే కనుక ఉమ్, శనివారాలు ఉమ్, సో చిమ్మిలి ఉండ ఉంటుంది కదా, ఉమ్, నువ్వులు బెల్లము చిన్న ఉండలాగా చేసి అవి 8 ఉండలు. ఈ 8 ఉండలు చీమలు ఉంటాయి అనుకున్న ప్లేస్లో పెడితే కనుక ఇంకా మంచిదే. ఒకవేళ చీమలు అందుబాటులో లేకపోయినా మన ఇంటి దగ్గర ఉండే చెట్టు మొక్క మొదల్లో పెట్టేస్తే చాలు. Hmm. ఆ రకంగా మిథున రాశి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. కర్కాటక రాశి వారు ఆల్రెడీ అష్టమ శనిలోనే ఉన్నారు. సో అష్టమ శనిలో ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి శని త్రయోదశిని ఎలా వినియోగించుకోవాలి? కర్కాటక రాశి వారికి కూడా ఈ ఉపయోగం ఉంది. ఏ Hmm. రకంగా ఉపయోగం ఉంది అంటే ఇందాక మీరే చెప్పారు, ఆ అష్టమ శని నడవటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ విడిగా కర్కాటక రాశికి భర్త కారకుడు ఆయన అయ్యాడు, తర్వాత ఆరోగ్య కారకుడు కూడా ఆయన అయ్యాడు. 7th house and 8th house. సో అందుకని ఎప్పుడైతే ఇక్కడ అష్టమ శని అనేది ఉండటం, వక్రించి ఉండటం, దానివల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏవో రకమైన చిన్న చిన్న తగాదాలు అయితే ఉంటాయి. ఉంటాయా? వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఆ శని పాడైపోయినప్పుడు ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి. Hmm. కానీ ఇలా ఇప్పుడు మామూలు టెంపరీ, సో టెంపరీగా మాత్రం ఎంతో కొంత ఏదో రకమైన వాదం అయితే ఉంటుంది. తర్వాత ఉద్యోగాల్లో వీళ్ళ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అసలు ఓనర్ ఉంటాడు కదా, వీళ్ళు మామూలుగా ఒక మేనేజర్ ఉంటారు. ఈ మేనేజర్ కంటే పై వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు కదా, ఆ మేనేజర్ కంటే పై పొజిషన్లో ఉన్న వాళ్ళ వల్ల చికాకులు పెరుగుతాయి. ఇక్కడ వీళ్ళు ఉండే టీం వర్క్ అయితే బాగానే ఉంటుంది. సో ఆ ప్రెషర్ వీళ్ళందరి మీద పడుతుంది. సో వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ ఒడిదుడుకులు కానీ Pressure. ఒత్తిడి కానీ ఎదుర్కోవటం అనేది కూడా ఇప్పుడు ఉంటుంది వీళ్ళకి. సో అంటే అది ఈ వక్రగతి ఉన్నంత కాలం ఒక్కరుగా ఉంటుందా? ఉంటుంది కాదు. సో అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేయాలంటే కనుక తప్పకుండా వీళ్ళు, మనం ఇందాక చెప్పుకున్న 6 అనేది నా లెక్కలు అని చెప్పి, సో శనికిను 6కి అంటే ఏదైతే 8కి 6కి అయితే అసలు పడదు మామూలుగా అయితే. సో ఇక్కడ సుబ్రహ్మణ్యుని ఎక్కువగా వీళ్ళు ఆరాధించడం వల్ల వాళ్ళు ఉండే సమస్యలను అధిగమించడం అనేది ఉంటుంది. Right. ఇక్కడ మనం ఏంటంటే ఇందాక వరకు మనం ఏంటంటే అన్ని సాధ్యమైనంత వరకు శనికి సంబంధించిన రెమెడీసే చెప్పాము. ఇక్కడ మటుకు మనం కొద్దిగా పెక్యులర్ గా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళమను. అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా సరే ఒక కార పదార్థం పెడితే కనుక మరింత మంచి జరగటం అనేది. హాట్ పొంగల్ అలా అలా అదే. కట్ పొంగల్ లాంటిది. గట్టి పొంగల్. సో అలా చేస్తే కనుక తొందరగా మంచి ఫలితాలు పొందడానికి అయితే ఉంటుంది. ఇక సింహం అండి. సింహం మాత్రం వీళ్ళకి కూడా ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సప్తమంలో కూడా శని మరీ అంత యోగాన్ని అయితే ఇవ్వడు. సో ఈ సింహరాశిలో ముఖ్యంగా ఇలా వక్రించి ఉన్నప్పుడు ఈ పెళ్లి సంబంధాల కోసం ఎవరైతే పాపం పాకులాడుతున్నారో వాళ్ళు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా వాళ్ళకి మోక్షం లభించదు. సో పప్పన్నం పెట్టడం లేట్ అయిపోతుంది. సో తర్వాత రెండోది ఏంటంటే వీరికి భార్యతో కూడా ఏదో రకమైన విరోధాలు రావటం, లేదా వీళ్ళకి భార్య అనారోగ్యం ఒక సమస్యగా పరిగణించడం. ఈ రకంగా సింహరాశి వాళ్ళు అయితే కనుక ఆర్థిక విషయాల్లో పెద్ద చెప్పుకోదగిన ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా మానసిక విషయాలు కానీ గృహ సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ వ్యతిరేక ఫలితాలు పొందే విధానం అయితే ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు శని త్రయోదశి, ఎందుకంటే శని రవికి మనం పూర్తి శత్రువుగా చెప్తాం. కానీ అందుకని ఏంటంటే ఏదైనప్పటికీ కూడా రవికి కుమారుడే కాబట్టి వీళ్ళు శనికి సంబంధించిన రెమెడీనే చేసుకోవాలి. ఆ రోజునే సింహరాశిలోకి రవి కూడా వస్తున్నారు. 16వ తారీఖు సాయంత్రం వస్తాడు. సో ఆల్రెడీ ఇక్కడ సింహంలోనే రవి కూడా ఉంటాడు. సో అందుకని ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ రవి శనిల దృష్టి కూడా పరస్పర వీక్షణ అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తండ్రి ఆరోగ్యం ఒకటి, ముఖ్యంగా ఇంటి ఆరోగ్యాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే తండ్రికి ఏదైనా సరే కొద్దిగా దీర్ఘకాలిక రోగాలు ఉంటే కనుక ఒకసారి ఇబ్బంది ఉంటుంది. సో అందుకని ఎలాగైనా కూడా ఖచ్చితంగా సింహరాశి వాళ్ళు శని త్రయోదశి పాటించడం అనేది అయితే అవసరంగా చెప్పదగిన సూచనగా నాకు కనిపిస్తుంది. కనుక ఏదైనా వాళ్ళకి ఓపిక ఉండి తీరుకుంటే కనుక డైరెక్ట్గా శనికి తైలాభిషేకం చేయించుకోవడం అనేది మంచిది. ఒకవేళ అలా చేసుకోలేని పరిస్థితుల్లో ఏదైనా నువ్వుల నూనె కొద్దిగా అన్నం మెతుకుల మీద ఎప్పుడు కూడా ముద్దలా పెట్టకూడదు. సో అన్నం మెతుకుల మీద పెట్టి పక్షులు వచ్చే వాళ్ళకైతే పక్షులకు వేయటం, అలా రాకపోతే కనుక కుక్కలకు వేయటం. ఈ రకంగా సింహం వాళ్ళు కొన్నాళ్ళు చేస్తే కనుక ప్రయోజనం ఉంటుంది. కన్యా వారికి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వారికి అయితే కనుక ఎప్పుడైనా సరే 6వ ఇంటి శని అనేది యోగం ఇవ్వటం అనేది ఉంటుందా? సో మరి వక్రం తిరిగి ఉన్నా కూడా ఉంటుందా?
వక్రం ఉంటే ఇందాక మనం మొదట చెప్పుకున్నట్టు కొద్దిగా పనులు లేయటం కానీ చక్కగా అనుకూలకంగానే జరగటం అనేది అయితే ఉంటుంది. అందులో రానున్న ఏదైతే కూడా కానీ ఇక్కడ మనకున్న ఇబ్బంది ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే కన్యారాశి అధిపతి ఉన్నాడో ఆయన కొద్దిగా వక్రంలో ప్రతిస్తంభించి ఉండటం. సో దానివల్ల వీళ్ళు కొద్దిగా ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఊగిసలాట అనేది ఉంటుంది. ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళంటే కన్యారాశి వాళ్ళు అధిక భాగం కొద్దిగా వ్యాపారం చేసేది కానీ వ్యాపార సంస్థల్లో పనిచేయడం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. కనుక వ్యాపారాల్లో మాత్రం కొంతవరకు మందకోడి తనం అనేది అయితే ఉంటుంది. కానీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే మటుకు ప్రాస్పెరిటీ బాగానే ఉంటుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా ఈ కుంభంలో శని అనేది ఉంది కనుక ఈ కన్యా రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక తప్పకుండా వీళ్ళు శనికి నియంత్రణలో తెచ్చుకోవడానికి వీలైతే కనుక ఈ నెలంతా కూడా ఎక్కువ అంటే రానున్న 2-3 నెలలు కూడా ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. సో ఆంజనేయ స్వామికి ఏం చేయాలి అంటే కనుక మినపగారులు కానీ అప్పాలు కానీ నివేదన చేస్తూ ఉండాలి. సో అలా చేస్తే కనుక కన్యారాశి వరకు కూడా మేలు ఉంటుంది. అయితే మనకి యాతావాత చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా వృషభ రాశి, కన్యారాశి, సింహరాశి వీళ్ళైతే కనుక తప్పనిసరిగా మిథున రాశి వీళ్ళు తప్పనిసరిగా శని త్రయోదశిని వినియోగించుకోవాలి. వాళ్ళకి చాలా మంచి జరగడానికి అప్పుడు అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ జాతకాల్లో వ్యక్తిగతంగా జాతకాల్లో ఏమైనా చెడు ఉంటే కనుక అది సమస్య పోవడానికి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిగిలిన 6 రాసుల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందామండి. రైట్, సపరేట్ గా ఈ రాసుల వాళ్ళు ఏం చేసుకోవచ్చు రెమెడీస్ అనేది చాలా వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.